హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక తొలి ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. ఇక ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక చదువులు పూర్తి చేసుకొని కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక జూన్ 19వ తేదీన ఈ స్కీముకు సంబంధించిన నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి కేంద్రం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఈ డబ్బులను తన చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. 19వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ బటన్ నొక్కి విడుదల చేయనున్నారని పిఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి ఉద్యోగంలో చేరి పిఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారికి ఈ నిధులను 2 విడతలుగా అందిస్తున్నారు. ఇక ఉద్యోగులతో పాటు ఉద్యోగం కల్పించిన కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగి తరపున 3,000 ప్రోత్సాహం కూడా విడుదల చేయనున్నారు. ఇక ఉద్యోగికి 15,000ను 2 విడతలుగా నేరుగా అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇప్పుడు తొలి విడత కింద 2,400 కోట్లను మోదీ విడుదల చేయనున్నారు. దేశంలో ఉద్యోగులను సృష్టించటం, ఉద్యోగాలు కల్పించే కంపెనీలను ప్రోత్సహించటమే లక్ష్యంగా ఆగస్టు 1, 2025న విబిఆర్వైబై స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఇక జూలై 31, 2027 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలో ఉద్యోగికి 2వ విడతలో 15,000 ఇస్తుండగా యజమానికి 2 ఏళ్లలో నిధులు విడుదల చేస్తుంది. ఈ స్కీము కోసం కేంద్ర బడ్జెట్లో 99,446 కోట్లు ప్రకటించింది. ఉపాధిని ప్రోత్సహించటం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచటం, అన్ని రంగాల్లో సామాజిక భద్రతా పరిస్థితిని విస్తరించటం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయటమే లక్ష్యంగా ఈ స్కీమును ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ స్కీము ద్వారా 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కేంద్రం చెబుతోంది. ఉద్యోగులతో పాటు యజమానులకు కూడా ప్రోత్సాహకాలు అందించడం వల్ల ఉపాధిని విస్తరిస్తున్నట్లు అవుతుందని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఇది సహాయపడుతుంది. ఇక పిఎంవిబిఆర్వై పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలా అంటే అవసరం లేదని చెప్పాలి. మీరు ఉద్యోగం చేరాక కంపెనీ పిఎఫ్ అకౌంటు అందిస్తుంది. దానిని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పథకానికి అర్హులవుతారు. ఇక ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలో ఈ స్కీము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మీరు కొత్త పిఎఫ్ అకౌంట్ తీసుకోగానే దాని వివరాల ఆధారంగా మీ అకౌంట్లో నగదు జమ అవుతాయి. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరమైతే లేదు.